ఈ వీడియో 2026 న్యూ ఇయర్ యొక్క రిజల్యూషన్. 2025 గడిచినటువంటి సంవత్సరంలో నేను ఒక కొత్త రిజల్యూషన్ను తయారు చేసుకొని దాని ప్రకారము ముఖ్య జాతీయ నాయకులు, ముఖ్యమైనటువంటి సామాజిక సంఘ సంస్కర్తల యొక్క జయంతి వర్ధంతి సందర్భంగా జరిగేటువంటి సభా సమావేశాల్లో సమాన హక్కుల సవరణ చట్టం కోసం ప్రచారం చేయడం, వివరించడం, దాని గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేటువంటి లక్ష్యంగా 2025ను పెట్టుకోవడం అనేటువంటి జరిగింది. ఈ 2025 సంవత్సరంలో నేను అనుకున్న విధంగా నేను తయారు చేసినటువంటి సమాన హక్కుల సవరణ చట్టం ద్వారా ఉద్యమం చేయడం అనేటువంటిది జరిగింది. పలు సందర్భాల్లో జాతీయ నాయకుల, సంఘ సంస్కర్తల యొక్క జయంతి, వర్ధంతి సమావేశాల్లో, ఇతర సామాజిక ఉద్యమాల సమావేశాలు, సభల్లో నేను పాల్గొని నేను తయారు చేసిన రూపొందించినటువంటి చట్టమే సమాన హక్కుల సవరణ చట్టాన్ని అవగాహన కలిగించడం అనేటువంటిది జరిగింది. దీనికి నేను పూర్తిగా సంతోషపడుతూ గడిచినటువంటి సంవత్సరంలో నేను చాలా సందర్భంలో చాలా సమావేశాల్లో పాల్గొనడం అనేటువంటి జరిగింది. ఎందుకు పాల్గొనడం అనేటువంటిది జరిగింది అని అంటే, నేను సమాన హక్కుల సవరణ చట్టాన్ని రూపొందించడం అనేటువంటిది జరిగింది. ఆ సమాన హక్కుల సవరణ చట్టంలో ముఖ్యంగా కుల నిర్మూలన కోసం ఉద్యమం చేయడం, అందరికీ సమానమైనటువంటి హక్కులు, విధులు, స్వేచ్ఛ కావాలని చెప్పేసి కొన్నిటిని తయారు చేసుకొని వాటి కోసం భారత రాజ్యాంగంలో ఒక చట్టాన్ని చేయాలని చెప్పేసి దాన్ని అందరికీ పరిచయం చేయడం, వివరించడం, ప్రచారం చేయడం అనే లక్ష్యంగా పెట్టుకొని వివిధ సందర్భాల్లో వివిధ సమావేశాల్లో పాల్గొనడం అనేటువంటిది జరిగింది. అయితే నేను పరిశీలించినటువంటి అంశాల్లో ముఖ్యంగా ఈ భారతదేశంలో సిద్ధాంతాలు లేకుండా, నియమాలు లేకుండా, విలువలు లేకుండా, నైతిక జీవితం అనేటువంటిది లేకుండా విచ్చలవిడిగా ఉండడం అనేటువంటిది గమనించడం అనేటువంటిది జరిగింది. వివిధ రాజకీయ పార్టీలు కూడా తమకంటూ ఒక సొంత సిద్ధాంతం లేకుండా ఒక ఎజెండా చేత ముందుకు పోవడం, ఈ దేశంలో అభివృద్ధి అనేటువంటిది లేకపోవడం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా సంపూర్ణంగా అభివృద్ధి చెందకపోవడం అనేటువంటిది గుర్తించి నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముకోవడం అనేటువంటి జరిగింది. ఆ సిద్ధాంతమే సోషలిజం. నేను తయారు చేసినటువంటి చట్టం కూడా సోషలిజం ఆధారంగానే తయారు చేయడం అనేటువంటి జరిగింది. సోషలిజానికి సంబంధించిన ముఖ్య నాయకులు మన దేశంలో జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోయ చేసినటువంటి ప్రచారం కూడా సోషలిజంలో భాగమైనటువంటి కుల నిర్మూలన కోసం, కులం వల్ల సమాజంలో ఉండేటువంటి అడ్డంకులు, సమాజంలో కుల వ్యవస్థ వల్ల జరిగేటువంటి అన్యాయాలను, అరాచకాలను రామ్ మనోహర్ లోయ వివరించడం అనేటువంటి జరిగింది. ఆయన చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా ఈ దేశం లోపల సోషలిజం యొక్క భావజాలాన్ని, సోషలిజం యొక్క సిద్ధాంతాన్ని, సోషలిజాన్ని ప్రచారం చేయాలనేటువంటి లక్ష్యంగా 2025 అనేటువంటి సంవత్సరంలో నేను వివిధ సందర్భాల్లో సోషలిజం గురించి మాట్లాడడం, సమానత్వం గురించి మాట్లాడడం, సామాజిక సమానత్వం గురించి, స్వేచ్ఛ గురించి మాట్లాడడం అనేటువంటిది జరిగింది. అయితే దాన్ని చెప్పేటువంటి విషయంలో, సందర్భం లోపల నేను పరిశీలించినటువంటి అంశం ఏంటంటే, ఒక సిద్ధాంతం అంటూ ఉండాలి. ఏ దేశానికైనా, ఏ దేశంలో ఉండేటువంటి ప్రజలకైనా సరే ఒక సిద్ధాంతం అని ఉండాలా. ఆ సిద్ధాంతాన్ని ఆచరించినప్పుడే అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది. కాబట్టి సోషలిజం మాత్రమే ఈ దేశ యొక్క అభివృద్ధికి మూల స్తంభంగా ఉంటుంది అని చెప్పేసి నా పరిశీలనలో, నేను చేసినటువంటి పరిశోధనలో పరిశోధించి నేను నిర్ధారణకు రావడం అనేటువంటి జరిగింది. ఫలితంగానే ఈ దేశం లోపల సోషలిజం ప్రచారం కోసం నేను ముందుకు పూనుకోవడం అనేటువంటి జరిగింది. అయితే దానిలో భాగంగా ఒక సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాతో నేను
కలిసి పనిచేయడం, ఆ పార్టీలో జాయిన్ కావడం. ఎందుకు నేను సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో జాయిన్ కావడం జరిగిందని అంటే, నేను చేసేటువంటి పోరాటమే సోషలిస్ట్ ఉద్యమం. నాకు అనుకూలంగా, నా సిద్ధాంతానికి అనుకూలంగా ఉండేటువంటి పార్టీ కాబట్టి, ఆ పార్టీ ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తుంది కాబట్టే సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి నేను కనెక్ట్ కావడం, ఆ పార్టీలో చేరడం అనేటువంటి జరిగింది. ఆ పార్టీలో పనిచేసేటువంటి అవకాశం రావడం నాకు చాలా శుభసూచకం, సంతోషదాయకంగా నేను భావిస్తున్నాను. అయితే ఈ దేశంలో తరతరాలుగా బహుజనులు, దళితులు, గిరిజనులు వెనుకబాటుకు ముఖ్య కారణమే ఈ దేశాన్ని పాలించేటువంటి నియమాలు, నిబంధనలు, ఈ దేశాన్ని పాలించినటువంటి రాజకీయాల వల్లనే వాళ్ళు ఇప్పటికి కూడా పేదరికాన్ని అనుభవిస్తున్నారు. తరతరాలుగా కులాల, మతాల ఆధారంగా పరిపాలన అనేటువంటి ఉండటం వల్ల కులాలకు కట్టుబడి, కులవృత్తులకు బానిసలుగా కులవృత్తులు చేస్తూ ఇప్పటికీ బహుజనులు, దళితులు, గిరిజనులు సాంఘిక వెనుకబాటుకు గురికావడం అనేటువంటి జరిగింది. దాన్ని పరిశోధించే నేను ఈ కుల నిర్మూలన అనేటువంటిది ఉండాలి, కుల నిర్మూలన జరుగుతూనే సమాజంలో ఈక్వాలిటీ అనేటువంటి వస్తుంది, సమానత్వం వస్తుందనే విషయాన్ని గ్రహించడం అనేటువంటి జరిగింది. మరి ఎందుకు సమానత్వం అనేటువంటి తీసుకురావట్లేదు అని అంటే, ఈ దేశాన్ని పరిపాలించేటువంటి నాయకులకు ఒక ఎజెండా లేదు, ఒక సిద్ధాంతం లేదు. అవినీతి చేయడం, రాజకీయంగా దోచుకోవడమే తప్ప దేశంలో సమానత్వాన్ని తీసుకురావాలి, ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావాలి, సాంఘిక సమానత్వాన్ని తీసుకురావాలి, అందరూ సమానమైనటువంటి హోదాతో జీవించాలి అనేటువంటి ఆలోచన లేకపోవడమే ఈ దేశం అనేటువంటి అభివృద్ధి చెందకపోవడానికి ముఖ్య కారణం. అది గ్రహించే నేను సోషలిస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. బహుజనులు, దళితులు, గిరిజనులను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఏకీకృతం చేయడం కోసం, సంఘంలో సంస్కరణలు తీసుకురావడం కోసం, హిందూ మత సంఘ సంస్కరణలు చేయడం కోసం, సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి కుల వ్యవస్థను నిర్మూలించడం కోసం, తరతరాలుగా నియంతృత్వంతో, స్వార్థంతో పరిపాలించేటువంటి రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసమే ఈ సోషలిస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. వారికి చిత్తశుద్ధి లేదు, సమాజం లోపల సామాజిక ఏకీకరణ తీసుకురావడం కోసం వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, సమాజంలో ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావడం కోసం, స్వార్థం కోసము, డబ్బు కోసము, స్వలాభం చేత రాజకీయ పదవులు అనుభవించడం వల్లనే ఈ దేశం లోపల ఉండేటువంటి అసమానతలకు ముఖ్యమైనటువంటి కారణం. కాబట్టి ఇకనైనా మీ స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలను విడిచిపెట్టండి. మీ కులాల ఆధారంగా ఉండేటువంటి మీ జీవనాన్ని, కులాల ఆధారంగా చేసినటువంటి రాజకీయాన్ని ఇకనైనా బంద్ చేయండి. ఈ సోషలిస్టు ఉద్యమంలో నేను చేసేటువంటి ఒంటరి పోరాటానికి మీరంతా కలిసి రావాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే సమాజం లోపల చాలా చెడును ఎంకరేజ్ చేస్తున్నారు, సమాజంలో నైతిక విలువలను చంపేస్తున్నారు, సమాజం లోపల అవినీతి చేస్తున్నారు, సమాజం లోపల అసమానతలను పెంపొందిస్తున్నారు, సమాజం లోపల స్వార్థాన్ని పెంచి పోషిస్తున్నారు. రాజకీయంగా అది ప్రేరేపించడం వల్లనే సమాజం లోపల ఈ అసమానతలు, అభివృద్ధి అనేటువంటిది లేమి కనిపిస్తుంది. కాబట్టి వాటన్నిటికీ ఇక కాలం చెల్లింది. ఖచ్చితంగా సోషలిస్ట్ పార్టీకి అంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు తప్పకుండా ఈ దేశంలో సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని తీసుకొస్తాం. ఒక్కసారి జనతా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి కమిషన్లు వేయడం, ఓబీసీలకు సంబంధించి రిజర్వేషన్లు ఇవ్వడం, ఎస్సీ, ఎస్టీల యొక్క అభివృద్ధిని పర్యవేక్షించడం, ఓబీసీ కమిషన్ వేయడం, ఓబీసీ రిజర్వేషన్స్ ఇవ్వడం, అంటే బహుజనులకు, దళితులకు, గిరిజనులకి జనతా పార్టీ మాత్రమే ఒక అభివృద్ధి సూచికంగా కనిపించింది. కాబట్టి అలాంటి సిద్ధాంతాల మీద నిర్మితమైనటువంటి పార్టీ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ పార్టీ ద్వారా ఖచ్చితంగా రాబోయే కాలంలో
మేము చైతన్యం తీసుకొచ్చి సోషలిజం ఆధారంగా సామాజిక సాంఘిక ఏకీకరణ అనేటువంటిది సమాజం సంస్కరించడం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పేసి మీకు ఈ వీడియో ద్వారా సూచిస్తున్నా. గడిచిన సంవత్సరంలో నేను చాలా బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. బీసీలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ అంటే దానికి కట్టుబడి చాలా బీసీ సంఘాలు కుల సంఘాలు ఐక్యమయ్యి ఈ రాష్ట్రం లోపల ఉద్యమాలు చేసి బీసీ రిజర్వేషన్ కోసం ఇప్పటికీ నిత్యం పోరాటం ఉద్యమాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు అనుకునేటువంటి లక్ష్యం నెరవేరలేదు. నా లక్ష్యం ఒకటే, నేను ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నా. ఈఆర్ఏ యాక్ట్ తీసుకురావాలి, దానికోసం నిరంతరంగా పనిచేయాలి, ఈ దేశ అభివృద్ధి అనేటువంటిది చెందాలి, అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని చూడాలనేటువంటి ఈ లక్ష్యం కోసమే నేను పనిచేస్తున్నాను. 2026 న్యూ ఇయర్ నా యొక్క రిజల్యూషన్ ఒకటే, ఈఆర్ఏ యాక్ట్ను ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టడం కోసం ఉద్యమాన్ని ఉధృతంగా చేయడం, ప్రచారం చేయడం, అవగాహన కల్పించడం, అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని సాధించుకోవడం అనేటువంటి లక్ష్యంగా నేను ముందుకు పోవడం అనేటువంటి జరుగుతుంది. అందులో భాగంగానే నా యొక్క కొత్త సంవత్సరం యొక్క రిజల్యూషన్ ఏంది అని అంటే ఈఆర్ఏ యాక్ట్ను ఉధృతంగా ప్రచారం చేయడం, సమాన హక్కుల సవరణ చట్టం గురించి వివిధ రాజకీయ వేదికల్లో వివిధ రాజకీయ సభల లోపల దాన్ని ప్రచారం చేయడం, అవగాహన కల్పించడం, దాని మీద అందరికీ నమ్మకం కలిగేటట్టు అసలు సమాన హక్కుల సవరణ చట్టం అంటే ఏంది అనేటువంటి వాళ్ళకి అవగాహన కలిగించేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం, ఎంపీగా కావడం లక్ష్యంగా చేసుకొని నేను ఒక ఎంపీ కాన్స్టిట్యూషన్ను బలంగా నా యొక్క పార్టీ నా యొక్క మద్దతును పెంచుకోవడం కోసం ఈ 2026 న్యూ ఇయర్లో పనిచేయాలని నిర్ణయించుకున్నా. దానిలో భాగంగానే నేను మహబూబ్ నగర్ అనేటువంటి ఎంపీ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ మహబూబ్ నగర్ కాన్స్టిట్యూషన్ ఎంపీ కాన్స్టిట్యూషన్లో నేను ఎంపీగా పోటీ చేయడం కోసం ఆ కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా నా మద్దతుదారులను కూడగట్టుకొని నా మద్దతును పెంపొందించుకొని పార్టీ సభ్యత్వాలు చేయడం, పార్టీని బలంగా చేయడం, సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఎంపీగా కంటెస్ట్ చేయడం కోసం కావాల్సినటువంటి మానవ వనరులను నిర్మించుకోవడమే నా కొత్త న్యూ ఇయర్ రిజల్యూషన్ను నేను రూపొందించుకుంటున్నా. అదేవిధంగా అన్ని వేదికల్లో కూడా నేను సోషలిస్ట్ ఉద్యమాన్ని సోషలిస్టు సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలని నిర్ణయించుకోవడం అనేటువంటి జరిగింది. 2026 సంవత్సరంలో అన్ని రాజకీయ వేదికలపైన అన్ని సభలు సమావేశాల్లో తప్పకుండా నేను సోషలిజం గురించి ప్రచారం చేయడం, సమాన హక్కుల సవరణ చట్టం గురించి అవగాహన కల్పించేటువంటి లక్ష్యంగా నేను పని చేయదలుచుకున్నా. నేను ఇదేదో స్వార్థం కోసం, నేనేదో రాజకీయంగా ఎదగడం కోసం చేసేటువంటి ప్రయత్నం కాదు. నేను రూపొందించినటువంటి చట్టమే ప్రజల కోసం, సోషలిజ భావం ఆధారంగా నేను తయారు చేసినటువంటి చట్టం ద్వారా సమానత్వం వస్తుంది, అందరికీ హక్కులు సమానంగా కల్పించబడతాయి, సమానమైనటువంటి న్యాయం జరుగుతుంది, సమానత్వం వస్తుంది అనేటువంటి ఉద్దేశం చేతనే నేను ఆ చట్టాన్ని రాయడం అనేటువంటి జరిగింది. దానికోసం నేను ప్రచారం చేయడము పూనుకోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి 2026లో నేను తయారు చేసినటువంటి చట్టం ఏదైతే ఉంటుందో దాన్ని మీడియా ముఖంగా బహిర్గతం చేసి ఆ చట్టం కోసము ఒక గుంపును తయారు చేసుకొని ఒక్కనైనటువంటి నేను నా మద్దతుదారులను ఏర్పాటు చేసుకొని మద్దతును కూడగట్టుకొని ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని సమాన హక్కుల సవరణ చట్టం కోసం ఉద్యమం చేసే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని మరి ఆ సంస్థ ద్వారా వివిధ సభలు సమావేశాలు వేదికలను ఏర్పాటు చేసి మరి
సమాన హక్కుల సవరణ చట్టం మీద అవగాహన కలిగించడమే కాకుండా ఆ లక్ష్యం కోసం పనిచేసేటువంటి ఒక టీమును తయారు చేసుకోవడం అనేటువంటిది ఈ 2026 న్యూ ఇయర్ రిజల్యూషన్ యొక్క లక్ష్యంగా నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి కొత్త సంవత్సరంలో ఒక సోషలిస్టుగా నేను సోషలిస్ట్ ఉద్యమానికి అంకితమై పనిచేయాలని, సోషలిస్ట్ సిద్ధాంతం ఆధారంగా తయారు చేసినటువంటి రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరం ఆ రిజల్యూషన్ ఆధారంగా సమాన హక్కుల సవరణ చట్టం కోసం నేను నిరంతరంగా సభలు సమావేశాలను ఏర్పాటు చేయడమే కాకుండా రాజకీయ వేదికల్లో కూడా దాని గురించి మాట్లాడి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నా. నేను చేసే ఈ ఒంటరి పోరాటానికి నాకు అందరూ కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా పోరాటానికి మద్దతు తెలపడమే కాకుండా నా యొక్క టీంలో ఉండి ఈ సోషలిస్టు ఉద్యమాన్ని సమాన హక్కుల సవరణ చట్టం కోసం అందరూ నాతో పాటు కలిసి వస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను.